నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక హోదా ఎండమావే, విభజనతో ఏపీ నష్టపోయిందన్న సీఎం జగన్. రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు, బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న టీడీపీ అధినేత. బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ ఫైర్, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ దోచుకున్నారన్న ఉత్తమ్. పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు, రేవంత్ భట్టితో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ. పరీక్షల్లో అక్రమాలకు కట్టడి, పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేల నిరసనతో సభ దద్దరిల్లింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై గుర్రుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ కూడా ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభలో టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారిపోయింది. మరోవైపు అసెంబ్లీ బయట రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చ కోరుతూ స్పీకర్కు టీడీపీ వాయిదా తీర్మానమిచ్చింది. ధరల పెరుగుదలపై ప్రభుత్వం చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. అలాగే గ్యాస్ ధరలు పెరిగాయని చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. అధ్యక్ష, టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 10 నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సభ ఆమోదించింది. అయితే సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ సభ్యులు అసెంబ్లీ బయటకు వెళ్లి నిరసనలు చేపట్టారు. పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు. శ్రీ బెంగారం అశోక్, బాలకృష్ణ, వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై సుధాకర్ బాబు, మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం. అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. మరోవైపు సర్పంచ్ల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల కళ్లు కప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సర్పంచ్లు చలో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని, వాటిని తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఆందోళన చేస్తున్న సర్పంచ్లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. వరుసగా రెండో రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ఇలాంటి సీన్ కనిపిస్తుందో చూడాలి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందా? నీటి అంశాన్ని బలమైన నినాదంగా మార్చుకుంటోందా? ఇదే నినాదం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారా? కేఆర్ఎంబీ అంశాన్ని అస్త్రంగా చేసుకుని నల్గొండ జిల్లా వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా? నీటి అంశంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు బూస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఓటమి నుంచి కోలుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇక పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలంటే బీఆర్ఎస్ కు అస్త్రం కావాలి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల అంశం బీఆర్ఎస్ కు ఎజెండాగా మారింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. కేఆర్ఎంబీ అంశంపైనే గులాబీ బాస్ దృష్టి సారించారు. ఇదే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది అనేది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు ఈ అంశంతోనే దక్షిణ తెలంగాణ రైతులను కదిలించాలని స్కెచ్ వేశారు కేసీఆర్. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి కార్యకర్తలను తరలించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహించారు. తెలంగాణ అంశం ప్రజల్లోకి వెళ్లడంలో బహిరంగ సభలు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరోసారి కేఆర్ఎంబీ ఎజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చేదు ఫలితాలు వచ్చాయి. ఇక కేఆర్ఎంబీ అంశం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు కావలసిన కార్యాచరణను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ప్రజాపాలనలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పార్టీ తరపున ఆందోళన చేసేలా అస్త్రాలు రెడీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. తెలంగాణలో ఈఏపీసీఈటీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. మే 9 నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. సెట్ కమిటీ సమావేశంలో ఈ షెడ్యూల్ను ఆమోదించినట్లు ఆయన చెప్పారు. గతంలో టీఎస్ ఎంసెట్గా పేర్కొన్న ఈ పరీక్షకు టీఎస్ ఈఏపీ సెట్గా ఇటీవలే మార్పు చేయగా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది. హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాహిల్తో కలిసి షకీల్ దుబాయ్ పారిపోయారని తెలిపారు. ఈ కేసులో పంజాగుట్ట, బోధన్ సీఐలను ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయని,
ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న 7 నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుణ్ణి తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరిద్దరితో పాటు మరో 4 విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సాహిల్, షకీల్ ఇద్దరూ దుబాయ్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 అరెస్టు చేశామని క్లారిటీ ఇచ్చారు. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్లను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టామన్నారు. వారిద్దరికీ పర్సనల్ బాండ్పై కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని, నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించామని అన్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో మార్చి 2022లో యాక్సిడెంట్ జరిగిందని, ఈ యాక్సిడెంట్ లో ఒక బాబు చనిపోయాడని అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ని తప్పించారనే వార్తలొచ్చాయని, ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని, ఆ కేసు కోర్టులో ట్రయల్ జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చ్ 2022 మార్చ్ నెలల్లో ఒక ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కేసులో కూడా మీడియాలో దర్యాప్తు చాలా లోతుగా జరగలేదు. ఈ కేసులో ఇంకా ఉన్న మిగతా నిందితులను విచారణ జరగలేదని చాలా వార్తలప్పుడు వచ్చింది. అది వాస్తవం. ఈ వార్తల నేపథ్యంలో మరియు ఇప్పుడు జరిగిన ఈ డిసెంబర్ చివరి వారంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ 2 ప్రమాదం దాని తర్వాత జరిగిన యాక్టివిటీస్ని చూస్తే కొన్ని సామ్యతలు కనిపించినాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు దర్యాప్తుని కూడా లోతుగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కేసులో ఆల్రెడీ ఒక వ్యక్తి పైన కోర్టులో ఛార్జ్షీట్ వేసి అది ట్రయల్ కూడా పెండింగ్, ట్రయల్ కోసం బాకీ ఉంది. ఇప్పుడు చట్టపరంగా ఆ కేసుని దర్యాప్తుని ఎలా కొనసాగించాలి ఏమి అనే దానిపైన నిర్ణయం తీసుకొని దానిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని ఆరోపణలు రావడంతో సీఐ దుర్గారావును అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును ఫిబ్రవరి 5న ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దుర్గారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్, మరో 2 దుబాయ్లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర జరిగిన డిసెంబర్ చివరి వారంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో, దానికి సహకరించిన వ్యక్తులు అందరూ కూడా 13 మందిని మనము నిందితులుగా గుర్తించాము. పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా పనిచేసిన మిస్టర్ దుర్గారావు పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ ఇన్వెస్టిగేషన్ మొత్తం దిక్కు తప్పించే విధంగా ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి అన్ని ప్రయత్నాలు చేశారు. జనవరి 27వ తారీఖు నుంచి ఆయన అదుపుకు తీసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఒక నిర్దిష్ట సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని గుంతకల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ సహాయంతో పట్టుకొని అదుపులోకి తీసుకొని న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు డ్రైవింగ్ చేసి BMW కార్ని అతివేగంగా అపాయకరంగా యాక్సిడెంట్ చేసి పారిపోయిన వ్యక్తి ఇంకా దుబాయ్లో, అంటే ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా A3 షకీల్, ఈయన మాజీ ఎమ్మెల్యే బోధన్ నియోజకవర్గం, ఇతను కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన కూడా ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పైన
లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఇండియాకి వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఒక్కరిని తప్పించే క్రమంలో 16 మంది నిందితులుగా మారారు. తప్పు చేయడం ఒక ఎత్తు అయితే ఆ తప్పును కప్పిపుచ్చడం ఇంకా నేరం. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు అనటానికి ఈ కేసే నిదర్శనం. బీఆర్ఎస్ నేత బాల్కసుమన్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాటు మేమే రాజులమని, నిజాం నవాబులమని విర్రవీగి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ అరాచకాలకు ఎంతోమంది బలయ్యారని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. 50 సంవత్సరాలైన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదని, 90,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు కూలిపోయాయో చెప్పాలన్నారు. గెలిచిన వాళ్ళం 100 చెప్పు చూపెడతాం. ఖబర్దార్, అది కేటీఆర్ చెప్తా ఉన్నా. నేను బిల్కసుమన్ నతినుడి వాళ్ళు కాదు లెక్కలు. వాళ్ళంతా అయితే బిచ్చగాళ్ళగా అన్నిటి తిరుగుతారు. అట్లా కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. ఇలా తెలంగాణ ప్రజానికం భూములు గుంజుకున్నారు. ఇవాళ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను అణిచివేయబడ్డారు. మీరు అణిచేసిన మీరు మేమే రాజ్యం అనుకున్నారు, రాజరిక వ్యవస్థ అనుకున్నారు. పాడుబడ్డ పాత కోడలు పోయి ఎక్కడ గోల్కొండ కోడల జాతీయ జెండా ఎగరేసి అవమానపరిచిన మీరు. నేనే నైజాం నవాబు పోయిండు, నేను నవాబులు అనుకున్నాను ఎగరేసాను. అదే అహంకారంతో మీరున్నారు ఇవాళ. కానీ అహంకారం దగ్గరైంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఇవాళ ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. కానీ మీరు చేసిన లూటీ ఏంటిది? తప్పకుండా దాని సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే బాల్కసుమన్ అలా మాట్లాడారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎవరైతే బాల్కసుమన్ అనే ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే మరి నిన్న మీటింగ్లో మా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు. నేను చెప్తున్నాం, కేటీఆర్ కూడా హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ బిడ్డ, నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో, వాక్చాతుర్యం మాట్లాడాలంటే మేము నీకంటే కూడా మంచి భాషగా మాట్లాడగలుగుతాం. కానీ మా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉన్నది బిడ్డ. ఆ క్రమశిక్షణ కట్టుబడి మేమందరం కూడా ఈరోజు ఏం మాట్లాడలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఒక్క అవకాశం, ఒక్క మాట అన్నారనుకో బిడ్డ, మీ మాజీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళరు, ఇంట్లో వండుకోరు బిడ్డ. మీకు చెప్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా నిన్న ఎవరైతే బాల్కసుమన్ అనే ఒక వ్యక్తి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.